ఇస్రోకు వందనం. భారతావని గర్వంగా చెప్తున్న మాట ఇదే. మన బాహుబలి రాకెట్ మోసుకెళ్లింది 6 టన్నుల శాటిలైట్ ను మాత్రమే కాదు, 100 కోట్ల మంది ఆశలను, గర్వాన్ని కూడా. భారత్ అంటే ఇది, భారత్ సత్తా ఇది అని చూపించిన ప్రయోగం ఇది. నిప్పులు కక్కుతూ నింగిని చీల్చుకుంటూ వెళ్తున్న క్షణం, గర్వంతో నిండిన కళ్ళు, పడిన ఆనందం ఎంతో. ఈ ప్రయోగం ఎందుకు ఇంత కీలకం? టెలికమ్యూనికేషన్ రంగంలో బ్లూబర్డ్ శాటిలైట్ ఎలా ఓ విప్లవంగా మారబోతోంది. 3, 2, 1, 0. అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు. ఇస్రో 100వ ప్రయోగం సూపర్ సక్సెస్. వాణిజ్య ప్రయోగాల్లో సరికొత్త మైలురాయి. కక్షలోకి సక్సెస్ఫుల్ గా బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్, ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన మన బాహుబలి రాకెట్. ఈ ప్రయోగం ఎందుకింత కీలకం? స్పేస్ రంగానికి భారత్ ఇచ్చే సందేశమేంటి? అమెరికా, రష్యా సరసన భారత్ చేరబోతుందా? ఇప్పటి వరకు ఇస్రో కీలక ప్రయోగాలేంటి? ఇది 100వ ప్రయోగం. 100 కోట్ల మంది ఊపిరి బిగబట్టి చూసిన ప్రయోగం. అలా రాకెట్ పైకి ఎగురుతుంటే ఎన్ని గుండెలు ఉప్పొంగాయో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LMV-3M6 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ బరువు సుమారు 6100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ముందుగా బుధవారం ఉదయం 8:54 ప్రయోగాన్ని షెడ్యూల్ చేయగా సాంకేతిక కారణాలతో 90 సెకండ్ల పాటు వాయిదా పడింది. 8:55:30 43.5 మీటర్ల పొడవైన LVM-3M6 రాకెట్ నిప్పులు కక్కుతో నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తరువాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో సక్సెస్ఫుల్ గా చేరింది. LVM-3 రాకెట్ కు ఇది వరుసగా 8వ విజయం. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగాల్లోనూ ఇదే రాకెట్ కీలక పాత్ర పోషించింది. ఈ ప్రయోగంతో భారత్ ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లయింది. LVM ప్రయోగాల్లో 100% సక్సెస్ రేటు ఉందని, అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించామని ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. LVM-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో పంపించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ టెలికాం రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. స్పేస్ నుంచి నేరుగా మొబైల్ కు సిగ్నల్స్ అందిస్తుంది. కొండ ప్రాంతమైనా, ఎడారులైనా, సముద్రం మధ్యలో అయినా సరే ఇకపై సిగ్నల్ సమస్యలు ఉండవు. డిజిటల్ డివైడ్ ను బ్లూబర్డ్ బ్లాక్ 2 పర్మనెంట్ గా పరిష్కరిస్తుంది. భౌగోళిక అడ్డంకులు ఎన్ని ఉన్నా అంతరిక్షం నుండి వచ్చే సిగ్నల్స్ ప్రతి ప్రాంతానికి చేరువవుతాయి. ఇక ఈ మిషన్ అంతరిక్ష రంగంలో భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. బ్లూబర్డ్ ఉపగ్రహాలను ఇస్రో తన బాహుబలి రాకెట్ LVM-3 ద్వారా ప్రయోగించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలకు మరిన్ని విదేశీ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం రాబోయే రోజుల్లో కనెక్టెడ్ వరల్డ్ కలలను నిజం చేస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక విప్లవం. ప్రపంచ డిజిటల్ మ్యాప్ లో భారత్ ను అత్యున్నత స్థానంలో నిలపనుంది. దేశంలోని సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ శాటిలైట్ కీలక పాత్ర పోషించబోతోంది. ఏ దేశాలైతే ఒకప్పుడు మనల్ని చూసి అవహేళన చేశాయో, నుదుర్లు చిట్లించాయో, ఇప్పుడు అవే దేశాలు మనతో కలిసి పనిచేసేందుకు, కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నాయి. ఇది కదా అసలైన సక్సెస్ అనే రేంజ్ క్రియేట్ చేసింది ఇస్రో.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగాల్లో కీలక ఘట్టాలు ఏంటి? స్పేస్ రంగంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది? ఇదో కావ్యం, కథనం, అద్భుతం. ఇది ఇస్రో ప్రస్థానం. సైకిళ్లపై రాకెట్ భాగాలను మోసుకెళ్లిన స్థాయి నుంచి ప్రపంచ దేశాలే అసూయపడేలా 100కు పైగా ప్రయోగాలను విజయవంతం చేసిన స్పేస్ పవర్ హౌస్ గా ఎదిగిన ప్రయాణం మన ఇస్రోది. ఇస్రో స్థాపన నుంచి ఇప్పుడు బాహుబలి రాకెట్ ప్రయోగం వరకు ప్రతిదీ అద్భుతమే. ప్రపంచం ఆశ్చర్యపోయేదే. ఆకాశమే హద్దుగా భారత్ సాధించిన అద్భుత విజయాలు ఎన్నో. తొలి అడుగు ఆర్యభట్ట రూపంలో పడింది. భారతదేశం రోదసిలోకి పంపిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ యూనియన్ సహకారంతో ప్రయోగించారు. దీంతో భారత్ సొంతంగా అంతరిక్ష పరిశోధనలు చెయ్యగలదని ప్రపంచానికి తొలిసారి తెలిసింది. ఆ తరువాత భారత గడ్డ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్ SLV-3 ద్వారా కక్షలోకి పంపిన మొదటి ఉపగ్రహం రోహిణి. ఈ విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించింది.